నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా సూపర్ 6 గురించి అసలు ఏమి ఉండవు అని చెప్పేసి చాలా విమర్శలు ఉన్నాయి. అసలు హైలైట్స్ ఏమున్నాయి సార్ బడ్జెట్లో? బడ్జెట్లో సూపర్ 6 ప్రస్తావన ఉంటుంది అని చెప్పారు కానీ అధికార పక్షం వారు అదేమీ కనిపించలేదు. ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టేశాడు ఆయన, పయ్యావుల కేశవులు గారు. ఇది ఫస్ట్ టైం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు వీళ్ళు. మొదటి బడ్జెట్లో అంటే సంక్షేమ పథకాల వైపు కూడా అలా చూశారు కానీ పూర్తి స్థాయిలో ప్రొజెక్షన్స్ ఏమీ కనిపించలేదు. తల్లికి వందనం, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవకి సంబంధించి కొంత కేటాయింపులు చేశారు. అలాగే అన్నదాత పథకానికి కొన్ని కేటాయింపులు ఉన్నాయి. అలాగే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏవో డబ్బులు ఇస్తామన్నారు కానీ డ్వాక్రా పథకాలకి మొండి చేయ చూపించారు. అలాగే వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి ఉచిత బస్సు పథకం గురించి అక్కడ ప్రస్తావన లేదు. ఇతర అంశాలు కూడా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ఏరియాల్లో వాళ్ళు చేసినటువంటి సర్వీస్ కూడా ఇక్కడ కనిపించలేదు అనేది విమర్శ. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఉన్న స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చేయటం కోసం ఎక్కువ కేటాయింపులు చేశారు కానీ శాఖల వారీ కేటాయింపులే చెప్పాడు ఆయన. శాఖల వారీ కేటాయింపులే తప్ప ప్రత్యేకంగా ప్రజలకి ఉపయోగపడుతుంది ఇది అన్న ఏరియాలో ఎక్కడ ఏది కనిపించలేదు. ఉచిత బస్సు మాత్రమే కాదు, అంటే భోజనం పెడతారు ఉచితంగా, దానికి సంబంధించి కొన్ని కేటాయింపులు అలాంటివి జరిగినాయి. అంటే ఆల్రెడీ అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి కొంత భరోసా, ఆర్థిక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించి కూడా మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు. నడుస్తున్నవి నడపడానికి సంబంధించిన ఆర్థిక భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రమే జరిగింది కానీ కొత్త ట్విస్టులు, హైలైట్స్ అని చెప్పుకోవడానికి ఏమీ లేవు. దీనిలో చాలా ప్లెయిన్గా ఉంది బడ్జెట్. ఎవరికి హర్షణీయము అని చెప్పడానికి ఏమీ లేదు. దానిలో చాలా నార్మల్ బడ్జెట్, వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెడతామన్న పద్ధతిలో ఉంది తప్ప ఎవరికి ఏమీ చేయలేదు. అలాగే సూపర్ 6 హామీలకు సంబంధించిన జాడ కూడా లేదు. బహుశా ప్రభుత్వం వాటిని మర్చిపోతే మంచిది, వచ్చే ఎన్నికల్లో ఫ్రెష్గా మాట్లాడుకుందాం అనే మూడ్లో ఉండొచ్చు. పోలవరం ప్రాజెక్టుకి కేటాయింపులు పెంచారు. అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రొజెక్ట్ చేసి ఆ ఏరియాలో మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనేది ఒకటి బలంగా చెప్పదలుచుకున్నారు, చెప్పారు. అలాగే రాజధానికి సంబంధించి కూడా కేటాయింపులు జరిపారు. ఈ రెండు హైలైట్స్గా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు వాళ్ళు. అలాగే ఈ అన్నదాత ఇలాంటివి, ఈ తల్లికి వందనం లాంటివి, వీటిని ప్రొజెక్ట్ చేసి వీటి మాటున మిగిలిన వాటిని అన్నింటినీ పక్కకు తోసేసే ఒక ప్రయత్నం వ్యూహాత్మకంగానే జరిగింది. మరి దీని మీద ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. ఈ హామీల అమలుకు సంబంధించి ఇది కష్టం అనే మాట ఆల్రెడీ అన్నాడు ఆయన, చంద్రబాబు గారు ఇంతకుముందే అన్నాడు. కాబట్టి కొత్త మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పాడు అని చెప్పేశాడు. అయితే వ్యవసాయానికి చాలా ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. రేపు ఆయన వ్యవసాయ బడ్జెట్ కూడా ఉంది, ఇప్పుడు వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. దానిలో మెరిట్స్ ఏంటి, దీనిలో నుంచి వాళ్ళకి యాడ్ అయ్యేది ఏమిటి అనేది చూడాలి. వ్యవసాయానికి కూడా భారీ ఎత్తున కేటాయింపులు, లేకపోతే రైతులకి దన్నుగా నిలిచేటువంటి పథకాలు, అలాంటి ప్రకటనలు ఏమీ లేవు. ఏ సెక్షన్కి స్పెసిఫిక్ లాభాలు చేకూర్చే విధంగా బడ్జెట్ లేదు. మామూలు సాధారణ పరిపాలనకు సంబంధించిన బడ్జెట్ లాగానే ఉంది అది. ఏ రకమైనటువంటి విచిత్రమైనటువంటి అంటే ఇబ్బంది పెట్టలేదు, అలాగని చెప్పి ఏ రకమైనటువంటి మెరుపులు లేవు, చీకట్లు లేవు, కొంచెం బ్యాలెన్స్తో వెళ్ళే ప్రయత్నం జరిగింది. దీని మీద విపక్షాలు ఎలా మాట్లాడతాయనే చూడాలి. విపక్షాలు లేవు ఇప్పుడు అక్కడ. కొద్దో గొప్ప మాట్లాడితే వామపక్షాలు మాట్లాడాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ వాంటెడ్గానే బాగున్నా బాగాలేదంటుంది కాబట్టి అది పక్కన పెడితే లెఫ్ట్ ఏం మాట్లాడుతుంది అనేది చూడాలి. సార్, సూపర్ 6 ప్రస్తావన సార్ తక్కువ ఉంది అని అంటున్నాము. అండ్ ఫ్రీ బస్సు ఇక్కడైతే తొందరగానే పెట్టేశారు. మరి ఇంకా అక్కడ అమలు చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? ఆల్రెడీ అక్కడ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ నష్టాల్లో ఉంది అనేది ఒక ప్రొజెక్షన్. ఆ ప్రొజెక్షన్ నుంచి ఈ భారాన్ని గవర్నమెంట్ ఎలాగ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి
కార్పొరేషన్కి వెళ్ళాల్సిన అక్కడ గవర్నమెంట్లోనే ఉంది, అది విడిగా కార్పొరేషన్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేశాడు అది. చేసిన తర్వాత ఇప్పుడు దాని భారాన్ని ప్రభుత్వం ఎలా మొయ్యాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు వాళ్ళకి. ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి, హామీ ఇచ్చేటప్పుడు బాగానే ఉంది, అదేదో తెలంగాణలో వర్కౌట్ అయ్యింది మనం కూడా చెప్పేద్దాం అన్న ధోరణిలో చెప్పేశారు. కానీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది ప్రాపర్గా ఆలోచించలేదు. ఆలోచించకుండా చేశారు. ఇప్పటికైనా చెయ్యాలి, అది చేస్తే క్రెడిబిలిటీ నిలబడుతుంది. ఇప్పుడు దాని మీద రకరకాల కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఆ పథకం ఎలా అమలు జరుగుతోంది, దాని మీద వస్తున్నటువంటి విమర్శలు ఏమిటి అనే దాని మీద ఫోకస్ పెట్టి